ఒకవేళ మార్పు ఉంటే వాటి లక్షణాలు వేరుగా ఉంటాయి. సత్రములో చోటు లేనందున అన్నారు థామస్ గారు, దాన్నే ఎంసెస్టే చెప్పారు. నిజమే, అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఇంకా సత్రంలోనే ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని ఎవరో తీసుకొచ్చి వారి హృదయాల్లో ప్రతిష్టత చెయ్యలేదో. హైందవులు మందిరాలు కట్టినప్పుడు ప్రాణ ప్రతిష్ఠత చేస్తారు. ఒకవేళ డబ్బు లేకుండా ఏవో వీధుల్లో చిన్న మందిరాలు కట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పట్టుకోసు కోసం కడుతుంటారు. హైందవ సహోదరులు కూడా. మీరు మద్రాసు వెళ్తే ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి చూస్తే స్టార్టింగ్లో ఒక గుడి ఉంటుంది, ముగింపులో గుడి ఉంటుంది, మధ్యలో కూడా చాలా గుళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎక్కువగా పెద్ద పెద్ద ఒకటి చిన్నగా ఉంటాయి. వాటికి ప్రాణ ప్రతిష్టత ఉండదు. అందుకని హైందవ సహోదరులు కొద్దిగా దానికి డబ్బు అది ఖర్చు పెట్టి ఒక పెద్ద ఆయన ఎవరినో తీసుకొచ్చి దాన్ని చేయిస్తుంటారు. భక్తిలో కూడా, క్రైస్తవులో కూడా ఈ విధానం ఉంది. ఏంటంటే క్రీస్తుని వారి హృదయాల్లో ప్రతిష్టత చేయడము. ఆలోచించండి, మనం ఏదో కాస్త ఆ ఊపు అయిపోయింది, మళ్ళీ యథాప్రకారం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం. ఏ గుడి పక్షి ఆ గుడికి చేరుతుంది అన్నట్లుగా. యేసుప్రభు కూడా అందుకనే మీకు మత్తయి సువార్తలో ఒక మంచి వాక్యం ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామము పేరట ఏకీభవిస్తారో, అంటే వన్నెస్ ఆఫ్ మైండ్ అన్నమాట. నేటి క్రైస్తవులకి వన్నెస్ ఆఫ్ మైండ్ లేదు. క్రిస్మస్ చెయ్యొచ్చనొకరు, చెయ్యకూడదనొకరు, చేస్తే తప్పనొకరు, చేయకపోతే తప్పని. ఏ పండగ ఏదో పండుగ ఉండరు, మంచిదే, నేను చెయ్యొద్దని అన్నా. కానీ అది నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ కుటుంబంలోనికి వస్తే, ఆయన వెలుగైన వ్యక్తి ఎప్పుడైతే నీ ఇంట్లోనికి, ఒంట్లోని, గృహంలోనికి వస్తే అందులో ఉన్న చీకటి పారిపోద్ది. సాధు సుందర్ సింగ్ భక్తులు ఒక విషయాన్ని చెప్పాడు. ఒక బండని పైకెత్తితే ఆ బండ కింద ఉన్నటువంటి ఇన్సెక్ట్స్, క్రిములు అన్ని వెలుగుకి పారిపోతాయి, చీకట్లోనే ఉంటాయి. అది మరలా ఎక్కడో చోట చీకటి చూసుకుని అక్కడ చేరతాయి. కనుక ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ చీకటి ఉండడానికి వీలు లేదు. మనుషుల్లో కూడా చీకటి ఉండడానికి వీలు లేదు. అటువంటి ఆలోచనలు జీవితం ఉండడానికి వీలు లేదు. నేడు చూస్తే మనం ఏంటంటే ప్రభుని కొనియాడుతున్నట్లుగా పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నాం. కానీ క్రీస్తుని రక్షకుడుగా గృహంలోనికి చేర్చుకోవడం లేదు. గమనించండి, భక్తికి లోటు ఏమీ లేదండి, కావలసినంత భక్తి ఉంది. ఈ భక్తి నుండి పరలోకం చేరుస్తుందంటే మాత్రం నమ్మడానికి ఎక్కడ అవకాశాలు లేదు. ఒక వచనం చదివి ముగించేస్తాను చూడండి. లోకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇది ఎంత వింతగా ఉందో చూడండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న సమయం అట్టండి. అన్న కైపులు ఇద్దరు ప్రధాన యాజకులు. దేవుని వాక్యము ప్రధాన యాజకుని దగ్గరికే రావాలి. అది దైవ నిర్ణయం. అది వేరొకరి దగ్గర రావడానికి వీల్లేదండి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అన్న కైప వాళ్ళిద్దరూ తోడు దొంగలుగా ఉన్నారు సంఘంలో. ఆ కాలంలో పాలించే గొప్ప రెవరెండ్లు వాళ్ళు, గొప్ప బిషపులు. వారు ప్రధాన యాజకులుగా ఉన్నారు. వారి దగ్గరికి దేవుని వాక్యం రావాలి. కానీ ఇక్కడ వారిద్దరినీ పక్కకి గెంటి, ఎందుకు పనికిరాని వ్యక్తి, తల్లి లేదు, తండ్రి లేడు, సంఘం లేదు,
ఎవరో చేర్చుకునేవారు లేరు. మీరు గమనించండి, ఆయన పుట్టేటప్పుడు నమ్మని కారణంగా ప్రధాన యాజకుడు నోరు పడిపోయింది. ఎవరికి? జకర్యాకి. ఆ తల్లి కూడా వృద్ధాప్యం కనుక ఆమె త్వరగానే చనిపోయింది. ఈ పాస్టర్ గారిని పోషించే సంఘం లేదు. ఏ సంఘము కూడా యోహానును చేర్చుకోలేదు. ఎందుకనంటే వీరి బోధకి ఆయన బోధ వ్యతిరేకంగా ఉంది. మా పాస్టర్ ఫెలోషిప్లు ఉన్నాయి, లేకపోతే మా సంఘాలు ఉన్నాయి, మా విధానాలు ఉన్నాయి, మా పద్ధతులు ఉన్నాయి, అందరూ ఇదే విధానంలో వెళ్ళాలి అని అంటే యోహాను గారి విధానం దానికి వేరుగా ఉంది. సర్పములారా సర్ప సంతానమా, రాబోవు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందరు. మీరు క్రిస్మస్ చేస్తున్నారు, ఈస్టర్ చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, గొప్ప గొప్ప కూడిక ఏర్పాటు చేస్తున్నారు, కానీ మీకు మార్పు లేదన్నాడు. ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇదిగో చెట్టు మొదలైన వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును. ఇంకా దారుణమైన మాట ఏంటంటే, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, చెరిగేస్తాడు. ఇదేమి మనకి సంతోషకరమైన బోధలాగా లేదండి, ఇదంతా గందరగోళంగానే ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే, అన్నా కైపులు ప్రధాన యాజకులుగా ఉంటుండగా దేవుని వాక్యము ఈయన దగ్గర రావడానికి ఏంటి కారణం? ఏంటి అలా రాకూడదే? ఎందుకంటే అన్నా కైప ప్రధాన యాజకులు దేవునికి యోగ్యులుగా లేరు. నేటి దినంలో కూడా సంఘము పరిస్థితి ఇదే. బోధకుడు, నేను బోధకుడు, నాకు సంఘాలు ఉన్నాయి, కానీ బోధకుడు అనేవాడు బోధకు తగినట్లుగా జీవించట్లా. ఫిలిప్పీ పత్రిక అదే చెప్పింది. నీ జీవితం నీ బోధకు తగినట్లుగా ఉందా? నా థామస్ గారు చెప్పారు, ఎక్కడ చూసినా పేద బోధకులు ఉండేవారు. ఇప్పుడు అసలు పాస్టర్ అక్కడ పేదోడేవాడు ఉన్నాడండి. పూర్వం బ్రతుకు తెరువు బడిపంతులు సరైన జీతాలు ఉండి కావు. ఇది నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను, ఆడ సరైన జీతాలు ఉండవు. ఇప్పుడు బ్రతుకు తెరువే గుడిపంతులు. ఆడికి లోటే ఉండదు. డొక్కు స్కూటర్ వేసుకుని ఇంటికి వస్తాడు, 4 సంవత్సరాల్లో ఆడి కారు కొంటాడు. నువ్వు మాత్రం ఆ పూరిపాకులోనే ఉంటావు, నువ్వు మాత్రం ఆ చెత్తలోనే ఉంటావు, వాడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఒక విధమైన దోచుకు తినే వ్యవస్థగా మారింది. చెప్పేవాడికి మార్పు ఉండదు, వినేవాడికి మార్పు ఉండదు. కారణం అంటే మా చర్చ్ చాలా పాష్గా ఉంటుంది సార్, మంచి చైర్స్ ఉంటాయండి, మంచి ఫ్యాన్లు ఉంటాయండి, మా చర్చి ఏసీ అండి. నా చర్చిలో ఎయిర్ కండిషనే, కానీ ఎవడు రాడు. ఎయిర్ కండిషన్లో కూర్చున్నా చెమటలు పడుతున్నాయట. అంటే కారణం ఏంటి? మనం చక్కగా కూర్చుని తాపీగా బోధ వినే కాలం ఇది కాదు. ఆ కాలంలో మనము లేము. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందవలసిందే. ఆలోచించండి, వాక్యము తప్పి వెళ్ళిపోయిందండి. ప్రధాన దగ్గర వాక్యం రావట్లేదు, బిషప్ దగ్గర వాక్యం లేదు, గొప్ప గొప్ప ప్రవక్తల దగ్గర కూడా వాక్యం లేదు. చూస్తున్నాగా టీవీలో తన్నుకు చేస్తున్నారు. కనుక ప్రభు చెప్పిన మాట, ఎక్కడ 2-3 నా నామము పేరట ఏకీభవిస్తారో. అందుకని గమనించండి, ఏకీభించే వాళ్ళు ఎవరు లేరు, గొర్రెలు కాపరులు తప్ప. వారు విద్యలేని పామరులు. అప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. ఫరో ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. ఎవరి దగ్గరికి వాక్యం వెళ్ళలేదు. గమనించండి, ఖగోళ శాస్త్రజ్ఞులు వెతుక్కుంటూ, ఎందుకంటే అంత అవసరమేమీ లేదండి. కాస్మాలజీ చదివి అది చూసుకొని రావాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు ముందే చెప్పాడు. ఎవరికో తెలుసా? గొర్రెల కాపరులకి. వారు వచ్చి ప్రభువును ఆరాధించారు, ప్రభువును మహిమపరిచారు. వారు గ్రామమంతా చెప్పుకుంటా వెళ్ళారు, కానీ వారి మాట ఎవ్వరూ వినలేదు. చాలా రోజులు, సంవత్సరాలు గడిచిన తర్వాత జ్ఞానులు వచ్చారు. పుట్టిన బిడ్డ దగ్గరికి జ్ఞానులు రాలేదండి, ఎదిగిన బిడ్డ దగ్గరికి వచ్చారు వాళ్ళు. పుట్టిన బిడ్డ దగ్గరకు వచ్చింది ఎవరంటే గొర్రెల కాపులు మాత్రమే. అందుకనే జ్ఞానులు ఏమన్నారు తెలుసా?
యేసు ఎక్కడా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని యెరూషలేమంతా తిరిగారు తప్ప ఒక్క దిక్కుమాలి బిషప్ కూడా ఎక్కడని చెప్పేవాళ్ళు లేడు. సంఘాలు ఏమనుకుంటున్నారా? పుచ్చిపోని సంఘాలు. బోధకులు ఏమనుకుంటున్నారా? బోధకులు ఉన్నారు, కానీ ఇక్కడనే చెప్పే నాదుడు ఇదిగో నా గృహంలో పుట్టాడు, నా సంఘంలో పుట్టాడు, నా ఒంట్లో పుట్టాడు, నాలో ప్రభు ఉన్నాడు, త్రాగుడు పోయింది, జోదం పోయింది, వ్యభిచారం పోయింది చెప్పే దమ్ము ఎవరికే లేదండి. ఈ సారా వ్యాపారస్తులకు మంచి లాభసాటి నెల ఇదే. ఏనండి, డిసెంబర్లో బాగా అప్పుడవుతాయి. అంటే మనం దేన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఆలోచించండి. ఏదో ప్రతి సంవత్సరం కూడిక పెట్టేసుకుంటున్నాం, ఏదో జరుగుతుంది, మంచిదే, అది కాదనలే. కానీ పోయిన సంవత్సరం వచ్చిన క్రైస్తవుల్లో ఈ సంవత్సరం వచ్చే ఏమైనా మార్పు కలిగిందా, లేకపోతే రొటీన్గా అలా జరిగిపోద్దా? అందుకని గమనించండి, ఎవ్వరికి తెలియలా. పశువుల కాపురంలో తెలిసిన విషయం జ్ఞానులకి తెలియలేదు. అందుకనే పౌలు అంటాడు, శాస్త్రం ఏమాయను, జ్ఞాని ఏమాయను, ఈ లోకపు తర్కవాది. మనకందరికి తర్కం తెలుసండి, మనందరికి వేదాంతం తెలుసండి, మనందరికి బోధ నాకంటే మీరు బాగా చేయగలరు. కానీ మారుమనసు పొందడం మాత్రం తెలియలే, తిరిగి జన్మించడం తెలియలేదు, వాక్యంతో కట్టబడడం తెలియలేదు, వాక్య ప్రకారంగా జీవించడం తెలియలేదు. అందుకనే ఇక్కడ ప్రధాన యాజకుల్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చిందట వాక్యము? అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు. ఒక్క వచనం మత్తయి సువార్త 26:60 చదవండి, ముగించేశాను. మత్తయి సువార్త 26:65 వచనం. మత్తయి సువార్త ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని లేదు. చూసారా, అదే ప్రధాన యాజకుడు ఏం చింపుకున్నాడట? వస్త్రము చింపుకున్నాడు. ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకుంటే ఆ రోజుతో ప్రధాన యాజకత్వం ముగిసిపోయింది. గమనించండి, ఇక అతను ప్రధాన యాజకుడు ఉండడానికి వీలు లేదు. అందుకనే ప్రధాన యాజకుడైన మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు వస్త్రము చింపుకోవడానికి ఏమి లేదు. కనుక మన ప్రధాన యాజకుడు అంగి పైనుంచి కిందకే కుట్టులేని తెలుసా మీకు? నన్ను చదివారు ఎప్పుడన్నా? అది కుట్టులేని అంగి. పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. వాడు మార్పు లేని వ్యక్తి అయితే వాడు అక్కడే చస్తాడు. గమనించాలి, అది పాత నిబంధన విధానం. అందుకని ప్రధాన యాజకులుగా రావడానికి ఇష్టపడేవారు కారు. పాత నిబంధనలో యాజకత్వానికి ఎవ్వరు ముందుకు వచ్చేవారు కాదు. లేవీలు కూడా పనులకు పారిపోయారు తప్ప యాజకత్వం చేయడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఆడు అయోగ్యంగా సేవ చేస్తే వాడు అక్కడే చస్తాడు. ఇప్పుడు ఆ నియమం లేదండి. అందుకని థామస్ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కడు యాజకత్వంలోకి వచ్చేసాడు. మళ్ళీ వీళ్ళని అభిషేకించాడు, వీళ్ళనేమో సేవకి పురుకల్పడం, ఇంకా నాశనానికి మనం మార్గాలు తెలుస్తున్నాం. గనుక ఏమైంది తెలుసా అండి, వాడు వస్త్రాన్ని చింపుకుంటే ఆ రోజుతో పాత నిబంధన క్రమం ముగింపు జరిగిపోయింది. అందుకని ప్రభు చనిపోయినప్పుడు ఆ తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. అది దేవుడే చించేశాడు. అంటే ఇక పాత నిబంధన పద్ధతుల్లో మన సంబంధం లేదు, లోక సంబంధమైన పద్ధతుల్లో సంబంధం లేదు. పాత నిబంధనలో ఎవడైనా అతి పరిస్థితుల్లోనికి మార్పు లేకుండా వస్తే చచ్చేవాడు. ఇప్పుడు ఏంటో తెలుసా, రాకపోతే చస్తావు. నువ్వు ప్రభులోకి రాకపోతే చస్తావు. నువ్వు మారుమనసు పొందకపోతే చస్తావు. నువ్వు ఎంత గొప్ప బోధకుడు అయినా, నీకెన్ని గొప్ప సంఘాలున్నా, నీకెంత గొప్ప ఆత్మ ఉన్నా చచ్చి నరకానికి వెళ్ళడం తథ్యం. గనుక గమనించండి, యేసు ప్రభు మన హృదయంలో పుట్టాలి.
యేసు ప్రభు మన గృహాల్లో పుట్టాలి, యేసు ప్రభు మన సంఘాల్లోకి రావాలి, మన జీవితాలు మారాలి, పాపం నుంచి బయటికి వెళ్ళాలి. దేవునికి పాపానికి సంబంధం లేదండి. ఆయనే వారి పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు మానవులను రక్షించడం కొరకు మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు మానవుడు కాడు, యేసు ప్రభు మానవుడు కాడండి, మానవ రూపంలో వచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడికి పుట్టుకలు చావులు ఉండవు. దేవుడు అనేవాడు పుట్టడం, దేవుడు అనేవాడు చావడం. అందుకనే క్రైస్తవేతరులు అంటుంటారు, యేసు ప్రభు పుట్టాడు కదండి, యేసు ప్రభు చచ్చిపోయాడు కదండి, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. కానీ ఆయన దేవుడు అండి. నీ స్థానంలో నీకు బదులుగా చావడానికి వచ్చాడు యేసు ప్రభు. అందుకనే ఆ బిడ్డని, పుట్టిన బిడ్డని 8వ దినాన్ని చర్చికి తీసుకెళ్తే, చర్చ్ ఎంత పెద్ద అండి, ఎంత పెద్ద సంఘం, ఎంతమంది ఉన్నారు చెప్పగలరు ఎవరైనా? సుమియోను అన్న. ఆలోచించండి, యేసు ప్రభు ఎంత భేదోడంటే ఆయన కోడినివ్వడానికి వాడికి అంత డబ్బు లేదు, గొర్రె పిల్లనివ్వడానికి అంత డబ్బు లేదు. పేదవాడు పౌరులు ఆ జంట ఇచ్చారు, యేసు ప్రభుని అలాగే స్తుతించారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు ఆ బిడ్డను ఎత్తుకుని, నాదా తండ్రి నీ మాట చెప్పు, నేను వెళ్ళిపోతున్నాను, లేఖనమయ్యా, నువ్వు లేఖనం నాకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చావు, తండ్రిని చూస్తేగా నువ్వు చావని చెప్పావు. నాదా అంటే తండ్రి అండి. ఈరోజు తన్ను చేస్తున్నావు. యేసు ప్రభు మొదటోడా, రెండోవాడా, మూడోవాడా, 3లో 1, 1లో 2? యేసు ప్రభు జీవము గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. నిన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను శిక్షించేవాడు ఆయనే, నేను పాపం నుంచి విడుదల చేసేవాడు ఆయనే, నేను పరలోకంలో పెట్టేవాడు ఆయనే, నేను అవసరమైతే నరకానికి పంపించేవాడు ఆయనే. కనుక ఆయన మాట విందాం, ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ.